భూమిపై ఒక కొత్త రోజు ప్రారంభమవుతుంది. విశ్వం ఒక ఎడారి అయితే అందులోని నీలిరంగు నీటి చలవ ఓయాసిస్ మన స్వగ్రహం భూమి. మొత్తం విశ్వంలో జీవం ఉన్నదని మనకు తెలిసిన ఒకే గ్రహం, జీవం మనగలిగిన ఒకే ఒక ప్రదేశం. 450 కోట్ల సంవత్సరాలుగా అదే సూర్యుడు మన ప్రపంచం మీద ప్రకాశిస్తున్నాడు. మన చర్మానికి వెచ్చగా తాకే ఆ కాంతి స్పర్శ ఇక్కడ జీవించిన ప్రతి వ్యక్తి అనుభవం. ఆ కాంతి డైనోసార్ల వెన్నును స్పృశించింది. సముద్రాన్ని వదిలి భూమిపై అడుగుపెట్టే సాహసం చేసిన తొలి జీవుల్ని పలుకరించింది. భూమి మీద జరిగిన ప్రతి ఒక్క సంఘటనకు సూర్యుడు ప్రత్యక్ష సాక్షి, అయితే మూగ సాక్షి మాత్రం కాదు. నిజానికి సూర్యుడు మన గ్రహానికి శక్తినిచ్చే పవర్ హౌస్. మన వాతావరణాన్ని, ఇక్కడ వీచే గాలిని శాసించే శక్తికి అదే ఆధారం. పాకుతూ, ఈదుతూ, ఎగురుతూ భూమి అంతటా అలుగుని ఉన్న అసాధారణ జీవరాశుల ఆవిర్భావానికి అదే ప్రాథమిక మూలం. భూమి మీద ఉండే ప్రతి ప్రాణి ఏదో విధంగా మనకు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుని మీద ఆధారపడి ఉంటుంది. The living star. సూర్యుడు. The orphans is Marpolos, Constantino, Bollinger. ఉదయించే సూర్యుడు భూమి మీద ఉన్న నేలను, సముద్రాలను తన వెచ్చని కౌగిలిలో పొదుపుకుంటాడు. పోషణనిచ్చే సూర్యకిరణాలు మన గ్రహాన్ని చీకటి నుంచి రక్షించి రకరకాల జీవ వ్యాపారాలకు శ్రీకారం చుట్టూ నడిపిస్తాయి. సముద్ర అగాధాలలో కూడా జీవం మనుగడకు సూర్యరశ్మి అవసరం. సముద్రాలలోనూ భూమి మీద ఉండే మొక్కలు సూర్యకాంతిలోని శక్తిని వినియోగించుకొని దానిని కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆహారంగా మారుస్తాయి. ఎన్నో జీవ్యావరణాలను నడిపించేది ఈ ఉత్పాదక. ఇది వాతావరణంలోకి విలువైన ఆక్సిజన్ను కూడా విడుదల చేస్తుంది. మనం పీల్చుకునే ఈ ఆక్సిజన్ మన దేహంలోని కణాలకు, మనం తినే ఆహారంలోని శక్తిని వెలికి తీసేందుకు తోడ్పడుతుంది. మన మనుగడకు సూర్యుడే ఆధారమని అర్థం చేసుకోవడానికన్నా ఎంతో ముందు నుంచే మానవాళి సూర్యుడిపై దృష్టి పెట్టింది. గతంలో ఉన్న లెక్కలేని నాగరికతలకు కాలాన్ని గమనించడానికి ప్రతి నెల, ప్రతి రోజు ఆకాశం మీదుగా పయనించే సూర్యుడి అగ్నిగోళమే దిక్కు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు గతాన్ని జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుని భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకునేందుకు వీలుగా రూపొందించే క్యాలెండర్లకు సూర్య సంచారమే ఆధారంగా నిలిచింది. సూర్యుడు మన జీవన లయను శాసిస్తాడు. భూమి ఇరుసు ఒక పక్కకు వాలిన కారణంగా ఏడాది కాలంలో పగటిపూట భూమిని తాకే సూర్యకాంతి తీక్షణతలో మార్పు వస్తుంది. దానివల్ల ఋతువులు ఏర్పడి వృత్తిక్షయాలు పునరావృతమవుతూ ఉంటాయి.
sun god. మానవ చరిత్ర ప్రారంభమైన నాటి నుంచే మనుషులు సూర్యుడు ఎంత ముఖ్యమైన వాడో గుర్తించారు. ఎన్నో పురాణ గాథలకు ప్రేరణ అయిన సూర్యుడిని వివిధ దేవతా స్వరూపాలుగా ఆరాధిస్తారు. Sun the god. ఐదు వేల ఏళ్ల క్రిందటే మనుషులు భారీ శిలాఫలకాలను పైకెత్తి ఇంగ్లాండ్లో ఉన్న స్టోన్ హెంజ్ వంటి ప్రాచీన స్మారకాలను నిర్మించారు. ఈ నిర్మాణం ఒక ఏడాది కాలంలో సూర్యుడు ఆకాశంలో ఎలా సంచరిస్తున్నాడో తెలుపుతూ ఖగోళ అధ్యయనం కోసమే నిర్మించారా అన్నట్టు ఉంటుంది. ప్రాచీన కాలంలో గ్రీకు దేశీయులు అపోలోను ఆరాధించారు. కాంతికి కళలకు వైద్యానికి అధిష్టాన దైవమైన అపోలోకు చిహ్నం సూర్యుడు. నేటి ఆధునిక మెక్సికో దేశంలో మాయా నాగరికతకు చెందిన వాళ్ళు సూర్యుడిని అనుసరించే స్మారకాలను నిర్మించారు. నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలెన్నో సూర్యుడిలో ఉన్నాయని వారు నమ్మారు. ఆకాశంలో సూర్యుడి సంచారానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను నమోదు చేశారు. ఇంకా నాగరికతకు చెందిన మాచు పిచ్చు నగర శిథిలాల్లో దేవుడైన సూర్యుడు ఇంటి పగటిపూట చేసే సంచారాన్ని అనుగమించే ఛాయా గడియారాన్ని చూడవచ్చు. నేటికి దక్షిణ అమెరికా వాసులు ప్రతి ఏటా అతి దీర్ఘమైన దినం నాడు ఇంటి రేణి అనే పండుగ జరుపుకుంటారు. గుర్తుంటుంది మాకు ఎప్పుడైనా ఇక్కడ ఈడ ఉంటుంది. తప్పు ఓపో కొన్ని నాగరికతలు సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతాయని విశ్వానికి భూమి కేంద్రమని అనుకోవడం విడ్డూరం కాదు. అంతరిక్షంలో మన స్థానం గురించి నిజాలు బయటకు రావడం 16వ శతాబ్దంలో మొదలైంది. ఐరోపా ఖండపు ఖగోళవేత్త నికోలస్ కోపర్నికస్ సూర్యుడు కేంద్రంగా ఉండే సౌరమండల వ్యవస్థ నమూనాన్ని ప్రతిపాదించాడు. సూర్యుడితో మన సంబంధాలలో మార్పు వచ్చింది. ముందు అనుకున్నట్టు సూర్యుడు అంత నిర్దిష్టమైన ఖగోళ విశేషం కాదని త్వరలోనే తెలిసి వచ్చింది. సంవత్సరంలో ఇటలీ ఖగోళవేత్త గలీలియో గెలిలీ మొట్టమొదటిసారి టెలిస్కోప్ అనే పరికరం ఉపయోగించి సూర్యుడిని పరిశీలించాడు. సూర్యుడి ఉపరితలం మీద వికారంగా నల్లని భారీ మచ్చలు ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడు. ఆ మచ్చలని సన్ స్పాట్స్ అంటున్నారు. వీటికి సంబంధించిన సమాచారం వైజ్ఞానిక విప్లవం దిశగా వెనుమార్పు తీసుకువచ్చింది. భూమి మీద మనకు మాదిరిగానే అంతరిక్షంలోనూ అవే నిర్దిష్టమైన నియమాలు వర్తిస్తాయి. క్రమంగా పురాణాల స్థానాన్ని శాస్త్ర విజ్ఞానం ఆక్రమించింది. శతాబ్దాలు గడిచే కొద్దీ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రగతి కారణంగా సూర్యుడి గురించి మనకున్న జ్ఞానం విస్తరించింది. ఎందరో ఖగోళవేత్తలు నక్షత్రాల వైపు దృష్టి సారించి వాటి రహస్యాలు వెల్లడి చేయడానికి నడుం కట్టారు. భూమి నుంచి సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని లెక్క కట్టారు. సూర్యుడు పాలపుంతలో ఉన్న 20,000 కోట్ల తారలలో ఒకడు మాత్రమే ఇప్పుడు మనం ఒక అంచనాకు రావచ్చు. మనం సూర్యుడి చుట్టూ తిరిగినట్టే సూర్యుడు కూడా 25 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మన గ్యాలక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ బృహత్ వ్యవస్థలో వేలాది గ్రహాలు తమ తారల చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నట్టు మనం కనుగొన్నాం. ఆ బాహ్య గ్రహాలు నేటికి వాటి సూర్యకాంతులలో వెచ్చదనం పొందుతాయి. ఇంకా ఎన్నో బాహ్య గ్రహాలను కనిపెట్టడానికి భూమి మీద అంతరిక్షంలో ఉన్న టెలిస్కోపులతో అంతరిక్షాన్ని జల్లడపడుతున్నారు. 3.6 మీటర్ల టెలిస్కోపు వాటిలో మన సూర్యుడికి అతి చేరువలోని ప్రాక్సిమా సెంటారి అనే తార చుట్టూ తిరిగే ఒక బాహ్య గ్రహాన్ని కనుగొన్నారు కూడా.
ప్రస్తుతం మనకి ఈ కొత్త ప్రపంచాలు జీవం ఉండడానికి అనుకూలమైనవా కావాలి తెలుసుకోగల సాంకేతిక సామర్థ్యం లేదు. కానీ రానున్న 1-2 దశాబ్దాలలోనే మన అన్వేషణలు అధ్యయనాల ద్వారా మనం ఈ విశ్వంలో ఒంటరిగా లేమని తెలుసుకోవచ్చు. గ్రహాంతర జీవం కోసం అన్వేషణకు మన నక్షత్రం వంటి తారల చుట్టూ పరిభ్రమించే గ్రహాలే ఉత్తమం. సిరియస్ సన్ సిస్టర్. ఒక నక్షత్రంగా మన సూర్యుడికి ఏ ప్రత్యేకత లేదు. తన ఒక సగటు తార. పోలక్స్ బిగ్ బ్రదర్. నక్షత్రాలు రకరకాల పరిమాణాలు రంగుల్లో ఉండే చిన్నమైన డ్వార్ఫ్ కుబ్జతారల దగ్గర నుంచి 500 కోట్ల సూర్యులను తమలో పిలుచుకోగల సూపర్ జైంట్ల వరకు ఉన్నాయి. డెనెవ్ తాత. పిస్టల్ అమ్మమ్మ. అలా వరుస. ఎల్లో డ్వార్ఫ్ పసుపు కుబ్జతారల కోటకు చెందినవాడు మన సూర్యుడు. మన భూమి వంటి 10 లక్షల గ్రహాలు తేలికగా పట్టేంత పెద్దవాడు. భారీ పరిమాణం గల ప్రకాశవంతమైన సూర్యుడు మన సౌర వ్యవస్థను ఏలుతుంటాడు. ఈ తార తన గ్రహాల మొత్తం పరిమాణం కన్నా 500 రెట్లు పెద్దది. 500 కోట్ల సంవత్సరాల వయసున్న మన సూర్యుడు యుక్త వయసులో ప్రవేశించాడు. సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలతో పాటు సూర్యుడి కథ కూడా వాయువులు ధూళితో కూడిన ఒక భారీ మేఘంతో మొదలవుతుంది. పరిభ్రమించే ఆ మేఘం గురుత్వాకర్షణ శక్తికి లోబడి ముడుచుకుపోయింది. ఫలితంగా మధ్య భాగంలో మండే ఒక గోడ పుట్టింది. దానిలో అధిక భాగం హైడ్రోజన్ కాగా చిన్న మొత్తంలో కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇనుముతో సహా భారీ మూలకాలు ఉంటాయి. ఆ మూలకాలే మన దేహాలలోనూ అన్ని జీవులలోనూ ఉంటాయి. మౌలికంగా సూర్యుడు మన ప్రపంచానికి భిన్నంగా ఉంటాడు. మనం సూర్యుడిపై గట్టి నేల లాంటిది లేకపోయినా కంటికి కనిపించే ఉపరితలం వైపు ఉంది. కాంతి వలయం ఫోటోస్పియర్ అని పిలిచే ఆ ప్రాంతం ఉడుకుతున్న భారీ పురుస్క్రీన్లా ఉంటుంది. కనబడే ఆ ఉపరితలం మీద 5500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అది ఎక్కువ వేడి ఉండే వంటింటి ఓవెన్ల కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ ఉపరితలం క్రింద సూర్యుడి కేంద్రంలో ఉష్ణోగ్రత నమ్మశక్యం కాని విధంగా 150 లక్షల డిగ్రీల సెల్సియస్ పెరిగిపోతుంది. సూర్యుడి లోపలికి చూడగలిగితే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవచ్చు. సూర్యుడి గర్భంలోనే ఇంచుమించుగా ఆ తార శక్తి అంతా పుడుతుంది. విపరీతమైన వేడి, ఒత్తిడి హైడ్రోజన్ అణువులను ఏకం చేసి హీలియంను తయారు చేస్తాయి. అత్యధిక పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. ఆ ప్రక్రియ ఫ్యూజన్ అణు సంఘటన అంటారు. ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా సూర్యుడు సెకనుకు 600 మిలియన్ టన్నుల హైడ్రోజన్ను వినియోగించుకుంటూ 596 మిలియన్ టన్నుల హీలియంగా మారుస్తాడు. మిగిలిన 4 మిలియన్ టన్నుల పదార్థం అపారమైన, అంటే ఒక ఏడాది కాలంలో మొత్తం ప్రపంచం ఉపయోగించే శక్తి కన్నా 1 మిలియన్ రెట్లు అధికమైన శుద్ధ శక్తిగా మారుతుంది. E = mc² అనే సుప్రసిద్ధ ఐన్స్టీన్ సూత్రం అతి కొద్ది పదార్థాన్ని అపారమైన శక్తిగా ఎలా మార్చవచ్చో చెప్తుంది. కాంతి వేగాన్ని c, పదార్థం m రాశితో గుణించి దాన్ని తిరిగి కాంతి వేగంతో హెచ్చవేస్తే అది శక్తి పరిమాణానికి E సమానం అవుతుంది. 1 గ్రాము పదార్థంలో దాగి ఉన్న శక్తి పరిమాణం ఎంత అనేది ఊహించడం కూడా కష్టం.
సూర్యుడి కేంద్రం వద్ద ఫ్యూజన్ వల్ల ఉత్పత్తి అయ్యే శక్తి విడుదల కోసం పరుగు ప్రారంభిస్తుంది. కానీ లోపల ఉన్న ద్రవ్యరాశి సాంద్రత వల్ల 1 మిల్లీమీటర్ దూరం వెళ్ళేలోగానే అణువుల రూపంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఫలితంగా శక్తి లోపలికి తీర్చుకోబడుతూ తిరిగి విడుదల చేయబడుతూ చివరికి ఎన్నో వేల ఏళ్లకి కాంతి ఉష్ణాల రూపంలో సూర్యుడి ఉపరితలాన్ని విజయవంతంగా చేరుకుంటుంది. ఇక్కడి నుంచి అది ఇక ఏ ఆటంకం లేకుండా కాంతి పరివేష్టం కరోనా అని పేర్కొనే పల్చగా ఉండే సూర్యుడి వాతావరణం గుండా అంతరిక్షం అగాధాలలో ప్రయాణం సాగిస్తుంది. భూమి వైపు సాగుతున్న ఒక కాంతి కిరణాన్ని మనం అనుసరిద్దాం. భూమిని చేరడానికి దానికి 8 నిమిషాలు చాలు. దానిలో దానికి మనుషులు అంతరిక్షంలోకి ప్రయోగించిన సౌర పరిశీలకులు సౌర ఉపగ్రహాలను తటస్థపడవచ్చు. ఉడుకుతున్న సూర్యుడిని శాస్త్రవేత్తలు నిర్విరామంగా గమనించేందుకు వీలుగా యునైటెడ్ స్టేట్స్, యూరోప్, జపాన్ దేశాలు స్టీరియో సోహో, ఎస్టీఓ వంటి ఖగోళ పరిశోధనాశాలలో నిర్మించారు. ఈ ఉపగ్రహాలు సూర్యుడిని ఎక్స్రేలు ఇంకా అతి నీలలో అల్ట్రావైలెట్, పరారుణ, ఇన్ఫ్రారెడ్ కాంతుల తరంగ రేఖలతో పరిశీలిస్తాయి. యాక్చువల్గా అది భూమి నుంచి సాటిలైట్స్ ఫోటోస్ తీసే వాటిని కూడా ఇన్ఫ్రారెడ్లో పెడితేనే లేకుంటే తీక్షణమైన అతి నీలలోహిత కిరణాలు జీవరాశుల లోపలి సున్నితమైన కణాలను కణ సముదాయాలను నాశనం చేసేస్తాయి. నాసా మనకు చూపించే ఫోటోలన్నీ నిజమే కాదు, వైట్ అండ్ బ్లాక్లో తీసి ఇన్ఫర్మేషన్ పెడతారు. సోహో వంటి దృఢమైన ఉపగ్రహాలు సూర్యుడి అధ్యయనానికి స్పెక్ట్రోస్కోపీని వాడుకుంటాయి. సూర్య కాంతిని వివిధ రంగులుగా గ్రహిస్తే దానిలో ఉండే ప్రతి మూలకాన్ని వాటి ప్రత్యేకమైన ముద్రను బట్టి గుర్తించవచ్చు. తద్వారా సూర్యుడి రసాయన సమ్మేళనాన్ని తెలుసుకోవచ్చు. శక్తివంతమైన ఎక్స్రే కిరణాల కాక రేడియో తరంగాలు భూ వాతావరణం గుండా పయనిస్తాయి. తక్కువ శక్తి కలిగిన ఈ కాంతి రూపాలను టెలిస్కోపుల సహాయంతో గమనించవచ్చు. చీలీ దేశపు ఉత్తర ప్రాంతంలో ఉన్న ఆల్నా టెలిస్కోపు ఇంతకు మునుపు సాధ్యం కాని పద్ధతుల్లో సూర్యుడి వాతావరణాన్ని అధ్యయనం చేస్తోంది. అంతరిక్షం నుంచి జరిపిన అధ్యయనాల వల్ల మన నక్షత్రం అప్పుడప్పుడు కల్లోలానికి గురి అవుతుందని తెలిసింది. సూర్యుడిలో హెవీలో కనుగొన్న మచ్చలు అతి శక్తివంతమైన రేణువులను వెదజల్లే విస్ఫోటాలని మనకి ఇప్పుడు తెలుసు. వాటిని సౌర జ్వాలలు లేదా సోలార్ ఫ్లేర్స్ అని పిలుస్తారు. ఆ జ్వాలలు ఉపగ్రహాలను, భూమి మీద విద్యుత్ శక్తి వ్యవస్థలను నాశనం చేయగలుగుతాయి. సూర్యుడి వంటి ఇతర తారలను అధ్యయనం చేసినప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన సూపర్ ఫ్లేర్స్ గురించి తెలిసింది. వాటికి ఉండే శక్తి అపారం. మన సూర్యుడి నుంచి అలాంటి విస్ఫోటనం జరిగే ప్రమాదం లేదు, కానీ అందుకు గల అవకాశాలను ప్రతిపాదించారు. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ దీని నుంచి కాపాడుతుంది ఎర్త్ని. చూడు అక్కడ ఎర్త్కి మాత్రం అడ్డంగా ఉంది. అంతరిక్షంలోకి సూర్యుడు వెదజల్లే అధిక శక్తి రేణువులు భూమికి అందాన్ని చేకూరుస్తాయి. అంతరిక్ష వాతావరణం అనేది అలౌకికమైన ఉత్తర దక్షిణ వెలుగులను ఉధృతం చేస్తాయి. మనకు రక్షణ కవచంగా ఉండే అయస్కాంత క్షేత్రం ఆకర్షణలోనే సూర్యుడి విరజమన్న రేణువులకు భూ వాతావరణంతో సంపర్కం కలుగుతుంది. వాటి పరస్పర ప్రభావం వల్ల ధ్రువాల వద్ద అరోరాలు ఏర్పడతాయి.
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మింగ్. మన ప్రపంచానికి దానిలోని జీవ్యావరణానికి చైతన్యం కలిగించే సూర్యుడు అనంతమైన సోలార్ ప్యానెల్స్. సౌర ఫలకాల ద్వారా వచ్చిపడి ఆధునిక నాగరికతకు అవసరమైన పరిశుభ్రమైన పునర్వినియోగ శక్తి కూడా వినియోగించుకోవచ్చు. ఐఎస్ఎస్ అంతరిక్షంలోని సౌర ఫలకాలకు ఎంతో సౌకర్యంగా బిగ్గెస్ట్ శాటిలైట్. ఉపగ్రహాలు తమ ISS. అపారమైన సౌరశక్తి నుంచి దాదాపు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ బిగ్గెస్ట్ శాటిలైట్. సౌర విద్యుత్ శక్తిని నేరుగా సూర్యుడి నుంచి గ్రహిస్తుంది. అలాగే ఇతర శక్తి వనరులు కూడా సూర్యుడి మీదే ఆధారపడతాయి. ఆధునిక ప్రపంచ అభివృద్ధికి తోడ్పడిన బొగ్గు, చమురుతో సహా భారీగా లభించే శిలాజ ఇంధన వనరుల నిల్వలు పరిమితమైనవి. ఆ శిలాజాలు కోట్లాది సంవత్సరాల క్రితం సూర్యకాంతి చేత పోషించబడిన మొక్కలు, సముద్ర జీవుల వల్ల ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తామని కోట్లాది సంవత్సరాలుగా భూగర్భంలో నిక్షిప్తమైన శిలాజ ఇంధనాలను మండించడంలో మనం చూపిన అత్యుత్సాహం వల్ల మన వాతావరణం తాలూకు రసాయనిక నిర్మితే మారుతుంది. విశ్వవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వచ్చి జీవ్యావరణానికి చేతుగా పరిణమించాయి. సూర్యుడి నుంచి తోసివేయబడుతున్న శక్తిని వినియోగించుకోవడం కాదు, సూర్యుని గర్భంలో జరిగే ఫ్యూజన్ ప్రక్రియపై పట్టు సాధించడమే మన సమస్యకి దీర్ఘకాలిక పరిష్కారం అని కొందరి ఆలోచన. ఫ్యూజన్ ప్రక్రియకు అవసరమైన ఇంధనం అపారంగా లభ్యమవుతోంది. విశ్వంలో అపరిమితంగా లభించే మూలకం హైడ్రోజన్ ఈ ఇంధనం. ప్రస్తుతం న్యూక్లియర్ ఫిషన్ అణు విఘటన విద్యుత్ కేంద్రాలకు ఇంధనమైన యురేనియం అరుదుగా లభిస్తుంది. కానీ దానికన్నా తేలికగా మన గ్రహం మీద ఉన్న సముద్రాల్లోనే కావలసినంత హైడ్రోజన్ దొరుకుతుంది. మానవాళి అవసరాలకు తగినంత శక్తిని ఫ్యూజన్ ప్రక్రియ అందజేస్తుందని మనం ఆశపడుతున్నాం. కానీ సూర్యుడి విషయంలో ఆ మాట చెప్పలేదు. ఏదో ఒకనాటికి సూర్యుడిలోని ఇంధనం తగ్గిపోయి దాని కేంద్రంలో ఫ్యూజన్ ప్రక్రియ నిలిచిపోతుంది. పరమాద్భుతం, కానీ ప్రాణాంతకమైన మార్పు చోటు చేసుకుంది. ఇంధనం లేక సూర్యుడు పెరగడం మొదలుపెట్టి సమీపంలోని గ్రహాలను ఆక్రమించి తనలో లీనం చేసుకోవడం ఇంచుమించు ఖాయం. మన తార ఒకప్పుడు తాను పోషించిన ప్రపంచాన్ని అదృష్టవశాత్తు సుదూర భవిష్యత్తులో అంటే మరో 500 కోట్ల సంవత్సరాలకు మాత్రమే అలా జరగవచ్చు. అప్పటి వరకు ఈ చిన్ని నీలి గ్రహం మీద జీవాన్నిచ్చే సజీవ తార మన సూర్యుడి అమృతమైన కిరణాలనే గ్రోలుతూ జీవ పరివ్యాప్తి జరుగుతూనే ఉంటుంది.